వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. పీపీపీ వైద్య కళాశాలల టెండర్లకు స్పందన కరువైంది. పీపీపీ విధానంలో ప్రస్తుతం ఆదోని, మార్కాపురం, మదనపల్లి ఉన్నాయి. పులివెందులలో కాలేజీలకు టెండర్లను పిలిపించింది ప్రభుత్వం. గడుపు ముగిసేసరికి ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ నమోదు చేశారు కాంట్రాక్టర్లు. 2 సార్లు ప్రీ బిడ్ సమావేశాలు కూడా జరిగాయి. అయితే గడువు పొడిగించినప్పటికీ కూడా ఇతర కళాశాలలకు స్పందన రాలేదు. మరొక వైపు గడువు పొడిగించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఇటు చూస్తే పీపీపీ టెండర్లకైతే అసలు బిడ్డ ఎందుకు నమోదు అవ్వడం లేదంటారు? దీని వెనక ఏమైనా రాజకీయ రంగు పులుముకోవడం వల్ల కాబట్టి ఇప్పుడు బిడ్లు దాఖలు కావడం లేదంటారా? ఈ అంశానికి సంబంధించి దాదాపుగా 4-5 నెలల నుంచి కూడా రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ముందుకు వెళ్ళడం, అంటే బెదిరించినా సరే ఎటువంటి మీరు ఏ విధంగా బెదిరించాలనుకున్నా సరే తాము వెనక్కి తగ్గేది లేదు, తాము చేయాలనుకున్నది చేస్తా ఉంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తూ వచ్చింది. అయితే వైసీపీ మాత్రం ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశంలో అంటే ప్రైవేట్ కాలేజీల్లో నిర్మించడానికి ప్రైవేట్ వ్యక్తులు ఎవరన్నా ముందుకు వస్తే, కాంట్రాక్టర్లు ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళ మీద తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు పెడతామంటూ బెదిరించడం జరిగింది. అయితే వాస్తవానికి అది చట్టపరంగా కూడా సాధ్యం కాదు. కానీ అంటే ఏదో ఒక రూపంలో తమ మీద కేసులు పెడతారనే భయం కూడా కొంత ఈ ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఉంది అనేది అయితే, అంటే ఈ కాంట్రాక్టర్లకు సంబంధించి భయం ఉంది అనేది అయితే స్పష్టంగా వినపడుతుంది. ఎందుకంటే వాస్తవానికి ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తిగా ప్రైవేట్ కాలేజీల్లో అంటే పూర్తిగా ప్రైవేట్ రంగానికి ఇచ్చేస్తున్నారు. దీనివల్ల ఫీజుల భారం కూడా పెరిగిపోతుంది, వైద్య ఖర్చులు పెరిగిపోతాయి అంటూ కూడా కొంత ఆవేదన అయితే వ్యక్తం అయిపో వచ్చింది. అంటే వైసీపీ కూడా దీనికి సంబంధించి ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇస్తూ వచ్చింది. అంటే ఈ అంశంలో ప్రజలు అంటే ప్రభుత్వ కళాశాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అక్కడ కూడా అదే పరిస్థితులు ఉంటాయి. దానికి సంబంధించి అంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఆరోగ్యశ్రీ వంటి వాటివన్నీ కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీట్లను ఖరారు చేస్తుందంటూ కూడా చంద్రబాబు నాయుడు పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ కూడా వైసీపీ మాత్రం ఈ విషయంలో వెనక్కు తగ్గడం లేదు. కావాలనే పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలనే ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారంటూ కూడా ఆరోపించింది. అయితే గుజరాత్ కానీ లేదా దేశ రాజధాని ఢిల్లీ కానీ అక్కడ కొన్ని కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సమయంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వాల మీద భారం తగ్గుతుంది కాబట్టి. దీనికి సంబంధించి కూడా కొంత వైసీపీ చేస్తున్న విమర్శలకు సంబంధించి ప్రజలకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఈ విషయంలో మాత్రం అటు కాంట్రాక్టర్లకు సంబంధించి ఆందోళన అయితే వ్యక్తమవుతోంది. తాజాగా ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల్లో కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవడం జరిగింది. అయితే గడువు ముగిసే సమయానికి ఆదోని మెడికల్ కాలేజీకి కాంట్రాక్టర్లు బిడ్ దాఖలు చేశారు. అలాగే 2 సార్లు ప్రీ బిడ్ సమావేశాలు కూడా జరిగాయి. అయితే గడువు పొడిగించినప్పటికీ కూడా మిగిలిన కాలేజీలు ఏవైతే మార్కాపురం, మదనపల్లి, పులివెందుల అంటే పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి అటు రాజంపేట పార్లమెంట్ లోకి వచ్చేటువంటి మదనపల్లిలో కొంత ఇటు పెద్దిరెడ్డి కుటుంబం ఆధిపత్యం ఉంటుంది. ఇక మార్కాపురం కూడా వైసీపీ కొంత పక్కన ప్రాంతమే కాబట్టి ఈ విషయంలో వీళ్ళు ముందుకు రావటం లేదు కాంట్రాక్టర్లు అనే కామెంట్ కూడా వినపడుతుంది. ఈ నేపథ్యంలో గడువును కూడా పొడిగించే ఆలోచనలో ఉంది అని. మరి ఇప్పుడు గడువు మళ్ళీ పొడిగిస్తే కనుక సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే దానికి సంబంధించి కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు అంటే రేపొద్దున భవిష్యత్తులో ఈ చట్ట ప్రకారం వచ్చే సమస్యలు కానీ ఏమైనా ఉంటే దానికి అండగా ఉంటామేమో అనేది కూడా కొంత హామీ ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పుడు వాస్తవానికి అయితే దానికి సంబంధించి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కి సంబంధించి సుప్రీంకోర్టులు కానీ ఏవి కూడా చట్ట ప్రకారం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి దీనికి అంటే ఏదైనా ప్రభుత్వాలకు ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడు లేదా ప్రభుత్వాలు ఏదైనా విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలి అనుకున్నప్పుడు లేదంటే నూతన నిర్మాణాలు కానీ భవనాలకు నిర్మాణాలు ఏదైనా సరే చేపట్టాలి అనుకున్నప్పుడు దాంట్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి అటు చట్ట ప్రకారం కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కాబట్టి అంటే భారత చట్టాల్లో అయితే రాజ్యాంగంలో కానీ ఇటు ఐపీసీ సెక్షన్ లో కానీ ఎక్కడ కూడా న్యాయానికి సంబంధించిన వాటిలో కూడా ఇది క్రిమినల్ నేరం కాదు అనేది అయితే క్లారిటీ ఉంది. కానీ ఇక్కడ జగన్ ఏం చేస్తారు అనే భయం. ఎందుకంటే జగన్ కొన్ని అంశాల్లో కాస్త దూకుడుగానే ఉంటారు కాబట్టి ఈ అంశంలో ఈ కాంట్రాక్టర్లు ముందడుగు వేయటం లేదు అనే మాట అయితే వినపడుతుంది. అంటే ఒక వైపు నుంచి చూసుకుంటే ఇప్పుడు జగన్ బెదిరింపులకే వ్యాపారస్తులందరూ భయపడ్డారు అంటూ టీడీపీ అంటుంది. ఇది ఎంతవరకు నిజం అంటారు?
టీడీపీ అంటే దీనికి సంబంధించి గతంలో ఏదైతే ఆ గల్లా జయదేవుకి సంబంధించి అమర్రాజా వెళ్ళిపోయినప్పుడు, వైజాగ్ లో ఏర్పాటు చేయాల్సినటువంటి లూలుమాల్ వెళ్ళిపోయినప్పుడు, అలాగే టీఆర్కి సంబంధించినటువంటి ఆరోపణలు కొన్ని టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన సందర్భాలను ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ జగన్ అధికారంలోకి వస్తే ప్రైవేట్ కాంట్రాక్టర్లు ఇబ్బంది పెడతారు, వాళ్ళకి ఎటువంటి పెత్తనం ఉండదు అనేది కొంత బెదిరించే ప్రయత్నం జరుగుతోందని కూడా టీడీపీ ఆరోపిస్తోంది. అయితే దీనికి సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసే విషయంలో టీడీపీ అడుగులు వేయటం లేదు. ఎంతసేపు కూడా ఇది రాజకీయంగానే దీన్ని విమర్శించే ప్రయత్నం చేస్తుంది, రాజకీయంగానే వైసీపీకి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తోంది తప్ప ప్రజలకు అర్థమయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పటం లేదు. అంటే దాంట్లో ఉన్నటువంటి లోపాలకు సంబంధించి సవరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయడం లేదనేది అయితే ప్రధానంగా వినపడుతుంది. మరి దీనికి సంబంధించి ఏం చేయబోతున్నారు ఏంటి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, అలాగే ఎమ్మెల్యేలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి నాయకులు మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవాలి. పదవుల కోసం కొట్టుకోవడం ఇవన్నీ కాదు. ఒక అంశంలో విమర్శలు వస్తున్నప్పుడు దానికి సంబంధించి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు ఏంటి, లేదా ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి, చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, చదువు లేని వాడు ఏమనుకుంటున్నాడు అనేది ప్రభుత్వ పెద్దలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత కింద క్షేత్రస్థాయిలో ఉంది. కానీ వీళ్ళెవరు కూడా ఏదో దాన్ని జగన్ విమర్శించారు కాబట్టి జగన్ కు ప్రతి విమర్శ చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది, ప్రజలు నమ్మేస్తారు అనుకోవడం పిచ్చితనం అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఈ భయాలు ఉన్నాయనే అంటే జగన్ మనస్తత్వం గురించి మాట్లాడేటప్పుడు తాము ఏం చేస్తున్నాము, లేదంటే తాము ప్రజలకు ఏ విధంగా అర్థమయ్యేలాగా చెప్తున్నాం అనేది కూడా కూటమి ఆలోచించుకోవాలనేది కొంత వినపడుతోంది. రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా పీపీపీ మోడల్స్ పై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందంటారు? ఒకవేళ కనుక బిడ్లు రాకపోతే పీపీపీని విరమించుకొని పూర్తిగా కూడా ప్రభుత్వం నిధులతో కాలేజీలు నిర్మించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి సంబంధించి చంద్రబాబు కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు, మేము వెనక్కి తగ్గేది లేదు, దీనికి సంబంధించి మేము చేయాలనుకున్నదే చేస్తాము అని. కాబట్టి ఆ ప్రభుత్వం ఎలాగైనా సరే ఒప్పిస్తుంది. ఇప్పుడు ఎవరో రాకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉండే కాంట్రాక్టర్లు లేదా ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళతో వేస్తుంది. వెనక్కి తగ్గటం అనేది ఇప్పుడు మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్ పాలసీ ఉంది, 2-3 సార్లు పొడిగించారు కాబట్టి బార్ పాలసీ నచ్చిన వాళ్ళు వేసుకున్నారు. మళ్ళీ తర్వాత అన్ని కూడా పాలసీకి సంబంధించి కావాల్సిన బార్లు కొత్త బార్లన్నీ ఏర్పాటు అయిపోయినాయి. అలాగే ఇవి కూడా. కాబట్టి అంటే ఇక్కడ 2 మెడికల్ కాలేజీల్లో బార్లను ప్రోత్సహించడం కాదు, అంటే దాని పరిస్థితులకు సంబంధించి తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూడా రంగంలో దించుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎందుకంటే మెడికల్ కాలేజీలు కట్టకపోతే ప్రభుత్వం మీద విమర్శ వస్తుంది, కానీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం చూసుకుంటే పీపీపీ వైద్య కళాశాలల టెండర్లకు స్పందన కరువైందని చెప్పాలి. పీపీపీ విధానంలో ఇప్పుడు చూసుకుంటే ఆదోని, మార్కాపురం, మదనపల్లి ఉన్నాయి. పులివెందులలో కాలేజీలకు టెండర్లను పిలిపించింది ప్రభుత్వం. గడువు ముగిసేసరికి ఆదోని మెడికల్ కాలేజీకి బిడ్ నమోదు చేశారు కాంట్రాక్టర్లు. 2 సార్లు ప్రీ బిడ్ సమావేశాలు కూడా జరిగాయి. అయితే గడువు పొడిగించినప్పటికీ కూడా ఇతర కళాశాలలకు స్పందన రాలేదు. మరొక వైపు గడువు పొడిగించే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం చూసుకుంటే మరి ఇప్పుడు దీనిపైన ఈ పీపీపీ మోడల్స్ పైన ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.